హాయ్ ప్రజలారా, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో కొంచెం వాయిస్ చేంజ్ ఉంటుంది, సారీ ఫర్ దాట్. ఈ వీడియో చేయాలా వద్దా అని ఆల్మోస్ట్ 5 months నుండి ఆలోచిస్తున్నాను. ఫస్ట్ అసలు ఈ వీడియో చేయడంలో నా ఇంటెన్షన్ ఏంటో చెప్తాను. నాకు అసలు ఏ ఇంటెన్షన్ లేదు, ఇదంతా నేను నమ్మను. ఒకవేళ ఇలాంటివి ఇండియాలో ఉండేవి అనుకున్నా ఇంతకాలం అయ్యేసరికి అవన్నీ పోతాయి, మర్చిపోతారు. అంటే ఇది విద్య కదా, సో ఒకరి నుంచి ఒకరికి పాస్ చేయాలి. సో స్లోలీ అది డిసప్పియర్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఫేక్ బాబా టైప్లే. నేను ఎవరిని ఇలా చేయమని ఎంకరేజ్ చేయట్లేదు. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. అండ్ ఓపెన్ మైండెడ్తో ఈ వీడియో చూడండి. వార్నింగ్, ఈ వీడియోలో కంటెంట్ డిస్టర్బింగ్గా భయంకరంగా ఉంటుంది. వార్నింగ్ ఇచ్చేసా, చూసాక కామెంట్స్లో గోల్ చేయొద్దు. అండ్ నా ఫ్లాట్ ఎర్త్ థియరీ చూసి చాలామంది ఠాగూర్లో చిరంజీవి రేంజ్లో స్పీచ్లు ఇచ్చేస్తున్నారు. నేను ఫ్లాట్ ఎర్త్ నమ్మను. ఐఎమ్ నాట్ స్టూపిడ్, ఓకే? అది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, నేను జస్ట్ ప్రజెంట్ చేశాను అంతే. అండ్ దాని టైటిల్లోనే ఉంది ఫ్లాట్ ఎర్త్ థియరీ అని. అన్ని థియరీస్ ట్రూ కాదు, ఇట్స్ ఎ థియరీ. గ్రో అప్. టాపిక్ భయంకరంగా ఉంటుంది, సో ఇమేజెస్ కూడా అవే పెడితే ఇంకా భయంకరంగా ఉంటుంది. సో అమ్మాయిలు పువ్వులు ఇమేజ్ పెడతాను. అండ్ ఈ బుక్ నాకు హైదరాబాద్లో ఒక జాతరలో దొరికింది. నేను క్షుద్రమాంత్రికుని కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో డౌట్స్ అడగొద్దు, నాకు తెలీదు. బుక్లో ఉన్న కంటెంట్ మాత్రమే చదివి వినిపిస్తా. బుక్ పేరు కూడా చెప్పను, నన్ను అడగొద్దు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రతి మనిషికి శక్తి ఉంటుంది. ఆ శక్తిని కొంచెం పెంచుకుంటే అతీంద్రియ శక్తులుగా పనిచేస్తాయి. మనలో చాలా మందికి మన మనసు శక్తి గురించి తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నించారు కూడా. కారణం నమ్మకం లేకపోవడం. నిర్ణయం, విశ్వాసం తర్వాత అనుసరించడం. మన శరీరంలో అయస్కాంత శక్తి ఉంటుంది, అది నిరంతరం మన ఆలోచనలను ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఆ కారణంగానే స్నేహం, ప్రేమ, ఆత్మీయత సంబంధం ఏర్పడుతుంది. గోరు కానీ ఆ బొమ్మకు అతికించాలి. షిట్. ఆ మనిషి పేరు 100 సార్లు ఉచ్చరించాలి, ఇలియానా 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 ఇలియానా. ఆ బొమ్మతో తన ఆలోచనలు చెప్పడం, తన కోపాన్ని ప్రదర్శించడం, తన మనసుకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తే ఆ అనుభూతి ఆ మనిషి కూడా పొందుతుంది. ఈ మధ్యలో అవైపోతున్నాం ఇలియానా. తెలుగులో ఉండకుండా హిందీకి ఎందుకు వెళ్ళావు? ఈ చేతబడులు, క్షుద్ర శక్తులు, వీటిని గురించి అందరికీ తెలియదు. ప్రార్థనకు మనసు ఎంత నిర్మలత్వం అవసరమో క్షుద్ర శక్తికి మనసు అంత నిర్మలంగా ఉండాలి. రోగం నయం చేయడం, స్త్రీ ఆకర్షణ, నిధి నిక్షేపాల గురించి తెలుసుకోవడం, వీటిని వైట్ మ్యాజిక్ అంటారు. ఇందులో ఎవరికి అపకారం ఉండదు. ఇతరులకు అపకారం కలిగించడం, దెబ్బ తినేటట్టు చేయడం, మనసు విరగొట్టడం, అక్రమ కార్యాలు, మనిషిని చెడగొట్టడం, వీటిని బ్లాక్ మ్యాజిక్ అంటారు. క్షుద్రశక్తి సాధన చేసేవారు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలి, క్రమ పద్ధతిలో జీవించాలి. ప్రయోగం చేస్తున్నప్పుడు నీ నా అనే ఆలోచనలు ఉండరాదు. విఫలమైతే బెడిసి కొట్టినప్పుడు ఆ బాధను ప్రయోగించిన వాడే భరించాలి. శ్మశాన సాధనాలు, బొమ్మలతో సాధన, చుక్కలతో సాధన, ఇవి అన్నీ కూడా సాధనకు ఉపయోగించుకోవచ్చు. మనిషి బొమ్మను వేసి దానిలో రక్తం నింపి రోజు కాస్త కాస్త ఆ రక్తం పీల్చుకొని తాగితే ఆ మనిషి దెబ్బతింటాడు. మరి రక్తం తాగితే దెబ్బతినరేంటి? ఆ బొమ్మను శ్మశానంలో పెట్టి కోడిని బలి ఇచ్చి బొగ్గు, సున్నం, పసుపు కలిపిన హారతి, వెంట్రుకలు, పూసలు కలిపి ఉంచాలి. బిర్యానీ వండుతున్నట్టున్నాడు. దెయ్యం ఆ బొమ్మ మీద హక్కు పొందినట్లుగా చిన్న ఘాటు గాని గుర్తు గాని పెడుతుంది. అదే గుర్తు. ఆ బొమ్మను మాంత్రికుడు ఇంటికి తీసుకెళ్లి ఒక చోట పెడతాడు. ఎలా బాధించాలో గట్టిగా అరుస్తాడు. ఆ బొమ్మ ఏ వ్యక్తిని ఉద్దేశింపబడిందో ఆ వ్యక్తి తనకు తెలియకుండానే సందేశాలు పాటిస్తాడు. రోజు తిట్టడం, ఘాట్లు పెట్టడం ద్వారా హింసిస్తారు. దెయ్యంతో మాట్లాడడం, సంబంధం పెట్టుకోవడంతో చూపు, ముఖాలు అసహ్యంగా మారిపోతాయి. రక్తం నీటిలో కలిపి ఆ బొమ్మకు రాస్తే బాధ కలుగుతుంది. గబ్బిలం రక్తం పూస్తే ఆ బొమ్మకు చైతన్యం వస్తుంది. రా రా అని 4 సార్లు, పో పో అని 4 సార్లు తమకు ఇష్టమైన విధంగా ఆ బొమ్మను ఆదేశించవచ్చు. ఆ బొమ్మ అత్తదా సత్తదా దరిద్రుడా. హ్యాపీగా మన బొమ్మను మనం తయారు చేసుకుని ఆ బొమ్మను నీట్గా ఇలా పడుకోబెట్టి ఇలా నెమ్మదిగా మసాజ్ చేస్తే మనకి మసాజ్ చేసినట్టు ఉంటుంది కదా. సూపర్ టెక్నిక్. శవం మీద కన్ను పిల్లలను పడుకోబెట్టి 10 నిమిషాల పాటు ప్రార్థన చేసి మనిషి మీద ప్రయోగిస్తారు. ప్రేమ అయితే ఆ అమ్మాయి కడుపు మీద కుంపటి పెట్టి పాయసం చేసి, గురుగారు నాకు పాయసం ఇష్టం లేదు, బిర్యానీ వండుకోవచ్చా? ఆ అమ్మాయి చేత తాగిస్తారు. అప్పుడు ఆ అమ్మాయి మనల్ని ప్రేమిస్తుంది. అవన్నీ చేయడం కంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే చాలు, వెంటనే ఐ లవ్ యూ అని చెప్తుంది. శవాల మీద నల్లని సిల్క్ గుడ్డ కప్పి దాని మీద కన్నెపిల్లను పడుకోబెట్టి శ్మశాన సాధన చేసిన తర్వాత ఇచ్చే సందేశాలు ఖచ్చితంగా అనుకున్న వారి మీద పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు క్షుద్రశక్తిని పూజిస్తూ ఆహారం పెట్టకపోతే ప్రయోగించిన మనిషిని తినేస్తుంది. శ్మశాన సాధన చేసే ముందు 3 రోజులు పవిత్రంగా ఉండాలి, దీక్షతో ఉండాలి, ఏ విధమైన ఆలోచనలో ఉండరాదు. మానసిక కేంద్రీకరణ
ఆ 3 రోజులు ఉండాలి. హృదయమా, ఓ నా ఆత్మ, శరీరమా, నేను చెప్పినట్లు చేయండి, నా ఆజ్ఞలను గుర్తించండి అని ప్రార్థించాలి. 2వ రోజు తల గుండు కొట్టించుకోవాలి. గోళ్ళు ఎక్కువగా ఉన్నవి తీసేయాలి. శ్మశానంలో నగ్నంగా నిలబడాలి. ఒంటి నిండా గబ్బిలం రక్తం లేదా కోడి రక్తం ఏదో ఒకటి పూసుకోవాలి. తను సందేశాలు ఇస్తే పాటించాలి కనుక ఒక కన్నెపిల్లను సాధనకు తయారు చేయాలి. ఆ కన్నెపిల్లను పైన చెప్పిన విధంగా నల్ల పట్టు బట్ట కప్పి శవం మీద పడుకోబెట్టాలి. సైతాన్ని పూజించాలి. ఏమి కావాలో దాన్ని పదే పదే గట్టిగా ఉచ్చరించాలి. ఓ నా విరోధిని నాశనం చేయి, ఆ అమ్మాయిని తీసుకురా, వాడికి పిచ్చెక్కించు, అందరితో తగాదాలు ఆడించు. ఈ విధంగా ఆ శ్మశానంలో సాధన చేస్తే అనుకున్నది జరుగుతుంది. ఓరి నాయను. అయితే అవతల వ్యక్తి కూడా శక్తి ఉపాసకుడైతే తగినంత శక్తి ప్రయోగించినా వానికి లేకపోయినా పని కావడం ఆలస్యం ఒక్కొక్కప్పుడు ఎదురు తిరుగుతుంది. ముందు గ్రామర్ నేర్చుకోవాలి. క్షుద్ర శక్తులను, ముఖ్యంగా దుష్ట శక్తులలో ఒప్పందం అవసరం. భూత ప్రేత పిశాచాలను పూజించి ప్రార్థించి వాటికి కావలసిన బలిరక్తం ఇచ్చి మెప్పించాలి. ఈ భూత ప్రేత పిశాచాలకు మానవ జాతి మీద ఉండే విరోధం, కసి వల్ల అపకారం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. అయితే ఎక్కడ ఎవరిని ఎలా ఆవహించాలో, ఎలా బాధ పెట్టాలో మాంత్రికుడు సూచిస్తే ఆ ప్రకారం అవి చేస్తాయి. ఒక చక్రానికి ఆ బొమ్మను కట్టి ఆ చక్రాన్ని తిప్పితే ఆ మనిషి బిక్కిరి ఉక్కిరి అవుతాడు. ఆ బొమ్మ మీద కొరడాతో కొడితే దెబ్బ తగులుతుంది. ఇంకూబీ అంటే మగదెయ్యం, సకూబీ అంటే ఆడదెయ్యం. ఈ 2 దెయ్యాలు మనుషులతో రతి సాంగత్యం కావాలని కోరుకుంటాయి. ప్రపంచంలో ఇంకూబీలు ఎక్కువగా ఉన్నాయి. అందుచేత ఎక్కువగా ఆడవాళ్ళు పీడింపబడతారు. సకూబీస్ కలనం ఉంటుంది కానీ కనపడదు. అంటే ఏంటో. ఒక్కొక్కప్పుడు ఈ దెయ్యాల సంపర్కం వల్ల సంతానోత్పత్తి కూడా జరుగుతుంది. ఈ విధంగా పుట్టిన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాయి. అయితే ఎవరికైనా సంభోగ సమయంలో స్ఖలనమైనప్పుడు మనిషి అసలు రూపం వస్తుంది. దాచుకోవడానికి వీల్లేదు. అందుకే వికృతంగా పైశాచిక సంతానం ఉంటుందంట. చచ్చిన వారితో మాట్లాడడం, అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం శవాలను దగ్గర పెట్టి పూజిస్తారు. అప్పుడు ఆ శవం లేచి నిలబడుతుంది. అందరూ స్టెప్ కూడా ఎత్తుదాం. అయితే మొదట ఆ శవం సాధన చేస్తున్న వాడిని కోపంతో పట్టుకుంటుంది. అందుకని బరిసెలు, కాలుతున్న కాగడాలు, కత్తులు దగ్గర పెట్టుకుంటారు. మలమూత్రములు ఆహారంగా శ్మశానంలో పూజ చేస్తే వారికి ఆ శవాలు అనుకూలం అవుతాయి. బైబిల్లో పిశాచాలు, దెయ్యాలు లాంటివి ఉన్నట్టు వాటికి సైతాన్ నాయకుడు అయినట్టు వర్ణింపబడింది. వీటికి శరీరాలు ఉండవు. రక్తం, మాంసం తినడం కంటే మరో ఆలోచన ఉండదు. శరీరం లేకపోతే రక్తం, మాంసం ఎలా తింటాయి? ఇవి మనిషిని ఆవహిస్తూ శరీరంలో ఆ మనిషికి మార్పు వస్తుంది. తెలివి, శీలం, చూపు, ప్రవర్తనలో విపరీతం కనబడుతుంది. శారీరకంగా ఎక్కువ బలం వచ్చినట్టు అనిపిస్తుంది. మత్తులో మూలగడం, ఉమ్మివేయడం, గొంతు మార్పు, విచక్షణ జ్ఞానం లేని వేషం, మాటలు, ఆలోచనలు వస్తాయి. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ వర్ణిస్తున్నాడు. మానసిక మార్పు వల్ల తనకు తెలియని భాషలు గ్రహించడం, మాట్లాడడం, కొరియన్ మాట్లాడుతుంది అది, భవిష్యత్తును తెలుసుకోగలగడం, ఊహించడం, మానసిక శక్తి, దూరాన ఎక్కడో ఉన్న మనుషులు, విషయాలు, రాకపోకలు, శబ్దాలు ఎప్పటికప్పుడు తెలుసుకోగల శక్తి వస్తుంది. అరే సేమ్. దేవుడంటే భయం, తప్పు చేసినట్టు దాక్కోవడానికి ప్రయత్నించడం, ప్రార్థన అన్న దేవుడి పటం అన్న భయపడడం జరుగుతుంది. అయితే అప్పుడప్పుడు భగవంతుని వేషంలో వచ్చి దెయ్యాలు చిలిపి పనులు చేస్తాయి. దెయ్యాలు హాస్యప్రియులు. చిలిపి పనులు చేసి ఏడిపించడం వాటికి సరదా. మనిషి తన ఆయువు తీరకముందే చనిపోతే ఆయుష్ ఉన్నంతకాలం భూమిలోనే ఉంటాడు. శరీరం దెబ్బతిన్నందువల్ల వట్టి ఆత్మ మాత్రం ఆయువు తీరేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. ప్రమాదాలు, హత్యలు, జబ్బుల వల్ల శరీరం దెబ్బతిన్నవారు, కోరికలు తీరని వారు హఠాత్తుగా మరణించడం వల్ల భూతగణంలో చేరతారు. ఇందులో విచ్చలవిడిగా తిరగడం, అదుపు తప్పడం వల్ల ఆత్మలు క్రూరంగాను, అసహ్యంగాను, దుర్మార్గంగాను ప్రవర్తిస్తాయి. మనుషుల్ని పీడిస్తాయి. కాలం తీరకముందు చచ్చిన వారిని పాతిపెట్టిన అర్ధరాత్రి లేచి ఆ ఆత్మలు ఊళ్ళోనే తిరుగుతూ నిద్రపోతూ కనిపించిన వారిని ఆవహించి వారి రక్తం తాగి వారి చేత పిచ్చి పిచ్చి చేష్టలు చేయించి సంతోషిస్తాయి. ఐ థింక్ దెయ్యాల కోసం శ్మశానంలో చిన్న పార్క్ పెట్టాలి. ఉయ్యాల్లో, క్యారమ్ బోర్డు అన్ని పెడితే అక్కడే ఉంటాయి. ఎదవగోలు చేయవు. శుద్ధశక్తులకు గురుబోధ అవసరం. నలుగురు కలిసి ఒక చీకటి గదిలో ఒక చిన్న దీపం పెట్టుకుని చూపుని కేంద్రీకరిస్తారు. ఉప్పు, నీరు కలిపి ఒక చక్రం లాంటిది గీసి ఆ చక్రం లోపల నిలబడి సాధన చేస్తారు. ఏఖో ఏఖో వజరక్, ఏఖో ఏఖో జమలక్. మిగతా చదవను, అనవసరంగా దెయ్యం అవుతుందేమో.
అని అరుస్తారు. అనడం నిదానంగా ప్రారంభించి గబగబా గెంతడం, గంగనం స్టైల్ స్టెప్ వేయడం మొదలు పెడతారు. శిష్య, నీకు కొత్త జీవితం వస్తుంది, నీకు కొత్త శక్తి వస్తుంది. నీ వేలు కోసి ఆ రక్తంతో ప్రమాణం చెయ్యాలి. ఈ రహస్యాలు బయట పెట్టనని, గురువు పేరు చెప్పనని ప్రమాణం అంటాడు గురువు. రక్తంతో శిష్యుడు ప్రమాణం చేశాక శిష్యుడి వక్షం మీద పదునైన కత్తిని పెడతాడు. చిన్న ఘాటు పెడతాడు. వాము! దీంతో శిష్యుడు కూడా మాంత్రికుడిగా పునర్జన్మ ఎత్తినట్టు లెక్క. కొంతమంది తమ కళ్ళకు గంతలు కట్టుకుని ఏకో ఏకో పైన చెప్పిన ప్రమాణ స్వీకారం, కత్తి పెట్టడం తతంగం పూర్తయ్యే వరకు కళ్ళకు గంతలు అలాగే ఉంటాయి. గంతలు తీసేసిన తర్వాత 5 చోట్ల గురువు గారికి ముద్దు పెట్టాలంట. గురువు గారి పాదాలకు ముద్దు పెట్టి ఆ తర్వాత రాయుడు ఇది మనం స్కిప్ చేద్దాం. అప్పుడు కళ్ళ గంతలు విప్పగానే వాళ్ళలో వాళ్ళు సంభోగిస్తారు. మై గాడ్! సంభోగం వల్ల మంత్రశక్తి బాగా పెరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఆఫ్రికాలో ఊడు అనే క్షుద్రశక్తి పూజ జరుగుతుంది. పాము ఆకారం ఉన్న స్త్రీ బొమ్మ ఉంటుంది. నగ్నంగా బట్టలు విప్పి నాట్యం చేస్తూ భూమి మీద బార్లా పడుకోవడం, లేవడం, గుంజీలు తీయడం, ఇంద్రా స్టెప్ వేయడం, చెమట కక్కుకుంటూ క్షుద్రశక్తులను పూజిస్తారు. నృత్యం చేసి చేసి అలసిపోయినప్పుడు వారిలో ఒక రకమైన శక్తి వస్తుంది, నీరసం శక్తి. ఆ శక్తితో మరి కాసేపు నృత్యం చేస్తారు. శక్తి ఉన్నంత వరకు నాట్యం చేస్తారు. ఆ విధంగా సాధన చేసి శక్తిని పొందుతారు. మన దేశంలో శక్తిని పుర్రెలన్నీ పెట్టుకుని నాట్యం చేస్తారు. సాధన ముందు వారం రోజులు స్త్రీ సంభోగం ఉండరాదు. శక్తిని చిహ్నంగా జ్యోతి కానీ, పుర్రె కానీ, కొవ్వొత్తిని కానీ పెట్టుకుని బయట శబ్దాలు ఏమీ వినపడకుండా ఏర్పాటు చేసుకుని నగ్నంగా సాధన చేయాలి. శక్తి సాధన కాలంలో తల మీద వెంట్రుకలు ఉండరాదు. కాళ్ళకి చేతులకి గోళ్ళు ఉండరాదు. మంత్ర సాధన చేసేవారు ఈ గోళ్లను, వెంట్రుకలను జాగ్రత్తగా తీసి తగలబెట్టాలి. అవి భూత పిశాచాలకు, విరోధులకు దొరికితే మాంత్రికునికి ప్రాణాపాయం. వారి సాయంతో మాంత్రికునిపై ఎదురు దెబ్బ తీయవచ్చు. తెల్ల బట్టలు, తెల్ల చెప్పులు వేసుకోవాలి. మరో రకానికి నల్ల బట్టలు, ఎలుగుబంటి తోలు, పిల్లి తోలు, గాడిద వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకోవాలి. రెడీమేడ్ దొరుకుతాయని చూడాలి. మంత్రశక్తి 3 సార్లు పఠించి 7 అడుగులు తూర్పు వైపు నడవాలి. ఇనప కడ్డీతో 10 దెబ్బలు భూమి మీద కొట్టాలి. ఈ నెత్తి మీద కొట్టాలి. ఈజిప్ట్లో వశీకరణ కోసం ఈ సాధనం చేసేవారు. కప్పలను చీమలు నిండిన పాత్రలో వదిలేస్తారు. ఓకే, చీమలు కప్పను తినడానికి ప్రయత్నిస్తాయి. తినగా మిగిలిన భాగమును గబ్బిలం రక్తంలో ఈగలతో కలిపి రొట్టెలో కానీ, కూరలో కానీ పెడితే అది తిన్నవాడు వెంటబడతాడు. ఓకే గర్ల్స్, రెడీ చేసుకుని సామాన్లన్నీ. బొద్దింక, సాలెపురుగు గుడ్లు నేను అసలు ఎప్పుడూ జీవితంలో చూడలేదు. కోడి కాళ్ళు అన్నీ చక్కగా వేయించి తింటే మగపిల్లాడు పుడతాడని గయానా దేశంలో నమ్మకం. చక్కగా అనే పదం ఆడాడు. చక్కగా వేయించి. ఫ్యాంటాస్టిక్. మొగుణ్ణి లొంగ తీసుకోవడానికి గాడిద చెవులు 1 పావు అంగుళం కోసి చెవులు తీసేసి వడియగట్టిన ఆ నూనెను వంటలో కలిపి మొగుడికి పెడితే గాడిద చాకలి వెంట పడినట్లు మొగుడు పెళ్ళానికి లొంగుతాడు. ఫ్యాంటాస్టిక్. ఈ టిప్స్ చెప్పాలి ఈటీవీ అభిరుచిలో. తను అందగాడు కాడని, చెమటని మొగుడు అనుకోవాలంటే గాడిద గుండె సారాయిలో ఊరవేసి 10 రోజులు ఉంచి దాన్ని తీసి అతడి చేత ఆ సారా తాగిస్తే ఆ భర్త నేను ఒక చెమటని, భార్య తెలివిగలది అని భార్య చెప్పినట్టల్లా విని పడి ఉంటాడు. ఇంట్రెస్టింగ్ టిప్ ఇది. సూపర్. పిల్లి యాడ్ బాల్స్. ఓ మై గాడ్. కోడి కొవ్వు, కోడిగుడ్డు సొన 3 కలిపి కూర వండకూడదు. కళ్ళ చుట్టూ రాసుకుంటే ఎవరు చూడనివి చూడవచ్చు, ఇతరులకు కనిపించనివి మనకు కనిపిస్తాయి. ఓ మై గాడ్. నపుంసకత్వం పోవాలంటే ఏం చేయాలి?
సూపర్ ఉన్నాయి అసలు ఇవి. ఉంగరంలో టాయిలెట్ పోస్తే నపుంసకత్వం పోతుంది. వెరీ సింపుల్. 2 భుజాల మీద తూ అని వేసుకుంటే కూడా నపుంసకత్వం పోతుంది. మర్మాంగం ఆకారంలో మైనం బొమ్మను తయారు చేసి దాన్ని నుంచోబెట్టి పెద్దది కావాలి, బలం కావాలి, శక్తి కావాలి అని 10 సార్లు అనాలి. అలా చేస్తే 3 రోజుల్లో నపుంసకత్వం పోతుంది. బాబోయ్. రేప్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒంటరిగా తిరిగే ఆడపిల్లలకు ప్రమాదం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఒక సూది తెచ్చి దాన్ని పేడలో పెట్టి ఉండగా చేయాలి. ఆ ఉండను భూమిలో పాతి పెట్టాలి. ఇంకా చచ్చినా కనిపిస్తుంది. ఆ పాతి పెట్టడానికి తవ్విన గోతిలో ఈ ఉండ వేసి వారం రోజుల తర్వాత బయటకు తీసి శవం మీద కప్పిన లేదా శవానికి తగిలిన గుడ్డ పీలికలను సూదికి చుట్టాలి. ఆ సూదిని చేతి గుడ్డకు లేక పమిటి రవిక్క ఎక్కడో ఒక చోట ఉంచుకోవాలి. ఆ సూది ఉంచుకున్నంత వరకు ఏ మగాడు రేప్ చేయడానికి రాలేడు. ఇదంతా చేయడం కంటే లైసెన్స్ తీసుకుని గన్ను కొనుక్కోవడం బెటర్. ఓ మై గాడ్. ఈ సోదంతా విన్నాక మీ ప్రజెంట్ మైండ్ ఎలా ఉందో, మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే తలపోటు వచ్చేస్తుంది. నా ఫేస్బుక్ పేజ్ హారర్ ఏకే మీని లైక్ చేయండి. నాతో అక్కడ మాట్లాడవచ్చు. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న ప్రజలారా హాయ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బీ మై సెలబ్రిటీలో పార్టిసిపేట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఫన్. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.